కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వెలుపుల చైతన్య సుమన్ టీవీ రిపోర్టర్ గురిజాల నియోజకవర్గం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కానిస్టేబుల్స్ పోస్టుల కోసం నిన్న విడుదల చేయడం జరిగింది. గుంటూరు రూరల్ అండ్ అర్బన్లో 380 పోస్టులు రిలీజ్ చేశారు. ఆ పోస్టుల్లో పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన కంచర్ల దానారావు శ్రీదేవి కుమారుడు కంచర్ల నవీన్ కుమార్కు ఆ పోస్ట్ అనేది రావడం జరిగింది. ఆ 380 మందిలో అతను ఒకడు. ఆ పోస్ట్కి కంచర్ల దానారావు 2020లో చనిపోయాడు. అతను విద్య కానీ అతను ఏ రకంగా చదువుకున్నాడో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇతను వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాల క్రితం మరణించడం జరిగింది. ఈ 2020లో అతను బీటెక్ సివిల్ ఇంజనీర్గా పూర్తి చేసి హైదరాబాద్ కోచింగ్ తీసుకోవడానికి కోసం వెళ్ళి అక్కడ ఒక 4 నెలల జాబ్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా జాబ్ చేసే సివిల్ ఇంజనీరింగ్ అనగానే అభివృద్ధి ఉంటుంది, నువ్వు పలానా జాబ్ చేసుకో, సివిల్ ఇంజనీర్లోనే పైకి వెళ్ళు అని చెప్పేసి సన్నిహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు. కానీ నవీన్ కుమార్ అన్న వ్యక్తి అవన్నీ పట్టించుకోకుండా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నేను ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్లోనే జాయిన్ అవ్వాలి, కానిస్టేబుల్గా చేయాలి, అదేవిధంగా అతను బీటెక్ పూర్తి చేసి ఉన్నాడు కాబట్టి ఎస్ఐ రేంజ్లో కూడా ట్రై చేయొచ్చు అన్న ఉద్దేశంతో అది ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా ట్రై చేశాడు. కాకపోతే కొన్ని మార్కుల వల్ల అతను ఫెయిల్యూర్ అయ్యారు. ఈ కానిస్టేబుల్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి అని బలంగా అతను అనుకొని ఈ 380 మందిలో అతను ఒక్కడిగా ఉన్నాడు. ఇదే కాకుండా వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఆర్థికంగా కానీ ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ అమ్మగారు వంట మాస్టర్గా పనిచేస్తూ ఉంటారని చెప్పేసి అతనే తెలియజేస్తున్నాడు. అదేవిధంగా అతనితో పాటు వాళ్ళ సన్నిహితులు, ఫ్రెండ్స్, ముఖ్యంగా వాళ్ళ మేనమామ గారు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారని చెప్తున్నారు. అతని మాటల్లోనే అతను ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా కోచింగ్ తీసుకున్నాడో తెలుసుకుందాం. హాయ్, మీ పేరండి? నా పేరు నవీన్ కుమార్ అన్న. నవీన్ కుమార్, మీరు ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్ కొట్టారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందన్న. మీ కుటుంబ నేపథ్యం, మీ తల్లిగారి పేరు, మీ తండ్రి గారి పేరు? మా నాన్న పేరు కంచర్ల దానారావు అన్న, మా అమ్మగారు కంచర్ల శ్రీదేవి, మా దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామం. అయితే కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు, హోటల్లో వర్క్ చేస్తూ ఉంటుంది మా అమ్మ. మా నాన్న కూడా వంట చేసేవాళ్ళు. అయితే ఒక 5 సంవత్సరాల నుంచి లేడన్న మా నాన్న, వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఇంకా అప్పటి నుంచి మా అమ్మే అన్నీ దగ్గరుండి చూసుకోవటం కానీ, నాకు ఏదైనా అమౌంట్ పరంగా కానీ అన్నీ అమ్మే చూసుకునేది. తమ్ముళ్ళు కానీ? ఒక అక్క ఉందన్న, పెళ్ళి అయిపోయింది. నేను ఒక్కనేగా, ఇంకా నా ఒక్కడికి అమ్మ పంపించేది పని చేసుకుని. ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు? నా బీటెక్ అయిపోయింది అన్న 2020లో బీటెక్ అయిపోయింది. తర్వాత 2021లో కోచింగ్కి వెళ్ళాను. 20 బీటెక్ అయిపోయిన తర్వాత 4 months జాబ్ చేశాను. జాబ్ చేస్తే అందులో పెద్దగా ఇంక్రిమెంట్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఏమనిపించలేదు నాకు. కాదు, మీ కుటుంబ నేపథ్యం ప్రకారం మీరు ఆ జాబ్ చేసుకుంటేనే ఇల్లు గడిచుద్దని చెప్పేసి మీ అమ్మగారు కానీ ఎవరైనా చెప్పలేదు? అలా చెప్పారన్న. కోచింగ్కి వెళ్ళా, కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా చాలా రోజులు ఇంకెన్ని రోజులు ఈ గవర్నమెంట్ జాబ్ కోసం వేరేది జాబ్ చూసుకోమని, ప్రైవేట్ జాబ్ చేసుకోమని చెప్తా ఉన్నారులే. కానీ అమ్మ కానీ చుట్టాలు కానీ ఇంక నేనే వినకుండా పట్టుదలతో సాధిద్దామని చెప్పి గవర్నమెంట్ జాబే కొట్టాలి, కొడితే అని చెప్పి ఉన్నా అన్న ఇన్ని రోజులు. ఇప్పుడు మీ అమ్మగారు ఎలాగ సంతోషిస్తున్నారు? మా అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారన్న. అందరూ రిలేటివ్స్ కానీ అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. మీరు అసలు ఈ కోచింగ్ తీసుకోవాలి, ఈ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే ప్రైవేట్ జాబ్ చేశాను 4 months చేసా, కానీ అది శాలరీ తక్కువ, ప్లస్ టైం కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ప్లస్ అందులో ఇంప్రూవ్మెంట్ కూడా లేదు, మనకు వర్క్ పరంగా ఇంప్రూవ్మెంట్ కూడా లేకపోయేసరికి నాకు ఇంకా ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నారా అని చెప్తే సిజిఎల్ ఎస్ఎస్సికి తీసుకున్నాను. ఎస్ఎస్సికి తీసుకున్న తర్వాత ఈ 2022లో ఈ నోటిఫికేషన్ పడింది. 2022 నోటిఫికేషన్ పడిన తర్వాత ఈ అప్లై చేసి తర్వాత 2022 చేసిన తర్వాత ఫ్రీ టెస్ట్ ఒకటి పెట్టారన్న. రామ్కి గ్రూపు ఫ్రీ టెస్ట్ ఒకటి పెట్టి పెట్టారు. ఈ హైదరాబాద్లోనే పెట్టారు. ఓవరాల్గా స్టేట్ వైజ్ పెట్టేశారు అన్నిటిలో. పెట్టిన తర్వాత టాప్ వచ్చిన 300 మెంబర్స్ని తీసుకున్నారన్న. తీసుకొని వాళ్ళకంతా ఫుడ్ కానీ బెడ్ కానీ మొత్తం ఫ్రీగా ఇచ్చేశారు. చదువుకోవడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి మంచిగా 3-4-5 months ఇచ్చారన్న. ఇచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ అయిపోయింది, ప్రిలిమ్స్. తర్వాత ఈవెంట్స్ పోస్ట్ పోన్ అయ్యి లేట్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ వాళ్ళు బర్త్డేనే అయ్యేసరికి పంపించేశారు. తర్వాత మేము ఓన్గా గుంటూరులో హాస్టల్ తీసుకొని ఉండి ప్రిపేర్ అయిన తర్వాత ఎస్ఐ రాశాను, ఎస్ఐ రాలేదు. తర్వాత ఈ కానిస్టేబుల్ మొన్న రాశాను, కానిస్టేబుల్ వచ్చింది.
తర్వాత ఎస్ఐ కోచింగ్ తీసుకున్నా అంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ పడితే మళ్ళీ మీరు ఏమైనా రాసే అవకాశం ఉందా? ఎస్ఐ రాస్తాను, ఖచ్చితంగా ఎస్ఐ కొడతాను నెక్స్ట్ టైం రాయాలని. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ పోస్టింగ్ వచ్చింది, ట్రైనింగ్ కానీ ఇంకెక్కడ వస్తుంది అనుకుంటున్నారు ప్రజెంట్? ఏమైనా సమాచారం ఉందా? ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయన్న ఒంగోలులో, డిటీసీ పీటీసీ అని ఉంటాయి. ఒంగోలు ఒకటి, చిత్తూరు ఒకటి, తిరుపతి ఇలా ఉన్నాయన్న, విజయనగరం. సివిల్ వాళ్ళకి మ్యాక్సిమం అంతకుముందు అయితే ఒంగోలు ఇచ్చారంట, గుంటూరు వాళ్ళకి. మరి ఈసారి కూడా ఒంగోలు ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎలా ఉండబోతుంది త్వరలో మీకు అనుకుంటున్నారు? మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. అంతా జాబ్ వచ్చిందిగా, ఇంకా ఇప్పుడు దాకా అమ్మ చాలా డబ్బులు పెట్టింది నా మీద, నన్ను నమ్ముకొని చాలా వరకు స్పెండ్ చేశారు కాబట్టి మనీ కూడా, దానికి తగ్గట్టు నేను చేసుకుంటాను, మంచిగా చేసుకొని అన్నీ. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ వాళ్ళు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు? ఫ్రెండ్స్ పరంగా అయితే బాగుందన్న ప్రోత్సాహం, కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తోనే ఇంతవరకు రాగలిగా. అన్నీ కొంచెం ఆర్థిక పరంగా కానీ మా మామయ్య ఒక ఆయన ఆదుకున్నాడు డబ్బులు లేనప్పుడు. అన్నీ ఇప్పుడైతే పర్లేదన్న, జాబ్ వచ్చింది, సంతోషంగా ఉంది, అన్నీ ఇప్పుడు ఇబ్బంది లేదు.